ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. ఇది క్రిస్మస్ ఆరాధన. మనమందరూ గత ఆదివారం పండగ చాలా చక్కగా ఆరాధన చేసుకున్నాం. మీరు అనేకులు ఆరాధనలో పాలు పొందారు. ఆదివారం అనేక సంభ్రమముతో మనం ఆరాధించుకుంటూ అనేక సంఘమంతా నిండి ఉన్న జనాలు మనం చూసినాం. అందరూ వచ్చిండ్రు, అందరూ పార్టిసిపేట్ చేశారు, భోజనం చేశారు, సంతోషంగా వెళ్ళారు. అందరూ అనేకులు ఆ కూటమి ఆరాధనకు మీరందరూ చేసిన సహాయం, ప్రార్థన దేవుని గొప్ప కార్యం చేయించున్నాడు. హల్లెలూయా. నేరుగా దేవుని వాక్యానికి వెళదాం. యేషయా గ్రంథం, ద బుక్ ఆఫ్ యేషయా 7వ అధ్యాయానికి రండి. యేషయా గ్రంథం 7వ అధ్యాయానికి వచ్చి ద పార్ట్ ఆఫ్ 3 7వ అధ్యాయంలో మొదటి వాక్యం చదవండి. యూదా రాజైన ఉజ్జియా మనముడును యోతాము కుమారుడునైన ఆహోజు దినములలో సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన ఏకమాను యుద్ధమును చేయవలనని యెరూషలేము మీదికి వచ్చింది గాని అది వారి వలన కాకపోయెను. పైన అప్పుడు సిరియోనులో ఎఫ్రాయిమీయులను తోడు చేసుకున్నారని దావీదు వంశస్థులకు తెలుపబడగా గాలికి అడవి చెట్లు కదలినట్లు వారి హృదయమును వారి జనులు హృదయమును. ఆమేన్, హల్లెలూయా. ఆయన చదివిన ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఇది క్రీస్తు పుట్టబోతున్నాడు అని దేవుడు భూమి యందు ప్రజలకు తెలియచేయుటకు మునుపు జరిగిన ఒక సంగతి, ఒక ఘటన. ఆహాజు అనే రాజు ఒక దైవ మనిషినై కనబడిండు. అప్పుడు అక్కడ సిరియానులు ఎఫ్రాయిములను వాళ్ళిద్దరూ కలిసి దావీదు వంశముల మీదకి యుద్ధమునకు వెళ్ళాలని తీర్మానం చేశారు. వాళ్ళిద్దరూ యుద్ధమునకు వెళ్ళడానికి తీర్మానించినారంటే ఇంకా దావీదు వంశములలో అందరికి ఏమైందంటే ఒక హృదయంలో రాజుకి తన ప్రజలందరికీ భయం పుట్టింది. ఏం పుట్టిందండి? ఎటువంటి భయం పుట్టిందంట? వాళ్ళందరూ మనం ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకు వచ్చే భయం ఎటువంటిదైతే గాలికి చెట్టులు అల్లాడుతున్నట్టుగా వారి హృదయము లోపలే అల్లాడినది, కదలినది. హల్లెలూయా. వారి హృదయం అంతా కదలినది. అప్పుడు వారు భయపడి దావీదు వంశములు వారందరూ ఏం చేశారంటే వాళ్ళు యెరూషలేముకు విరుద్ధంగా దావీదు వంశముల మీద వాళ్ళు గొడవలు పడడానికి, యుద్ధము చేయడానికి, నాశనం చేయడానికి తన మీద వచ్చుచున్నారని వారికి తెలియడంలోనే వారి హృదయం కదలింది అని వాక్యం సెలవిస్తున్నాయి. అప్పుడు దేవుడు ఆ సందర్భంలో ఒక మాట అంటున్నాడు ఆహాజును చూసి. కెన్ యు ప్లీజ్ రీడ్ ద 10వ వాక్యం? అతని వాక్యం గమనించండి. ఇలా భయపడుతుండగా ఆహాజును చూసి దేవుడు ఒక మాట అంటున్నాడు. చదవండి. యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము. అది పాతాళమంతు లోతైనను సరే, ఊర్వలోకమంతా ఎత్తైనను సరే అని అన్నాడు. హల్లెలూయా. ఆహాజుతో దేవుడు ఏమన్నాడండి? భయపడకు, ఒక సూచన నువ్వు అడుగు నా దగ్గర. హల్లెలూయా. నువ్వు ఏదైనా ఒక సూచన కార్యాలు నా దగ్గర అడుగు. అది పాతాళమంత
ఎత్తైనను సరే, ఉన్నత లోకమంత ఎత్తైనా సరే నువ్వు అడుగు, నేను చేస్తానన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆహాజు అంటున్నాడు, దేవుడిని నేను పరీక్షించలేను, అంత యోగ్యత నాకు లేదు. నేను దేవుడిని పరీక్షించి నేను ఇంకా కోపముకు నేను మనిషి నేను కాలేను, నేను అడగను అని అన్నాడు. హల్లెలూయా. దేవుడే అంటున్నాడు, the God speak with us to Ahaz, you whatever they want to you ask him. నన్ను అడుగు, ఆ సూచన ఏదో నేను ఇస్తాను. నువ్వు అడిగే సూచన అది పాతాళమంత లోతైనా సరే, ఉన్నత లోకమైన ఎత్తైనా సరే, నేను నీకు సూచన కార్యాలు చేయించున్నాను, నువ్వు అడుగు అని అన్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వింటున్నారా? ఊరికే క్రిస్మస్ పండుగ ఆచరించి వెళ్ళటం కాదు. అలా ఆ మాట అన్నలోనే అప్పుడు యేషయ్యతో ప్రవక్తన ఆహాజుకు ఇవ్వబడతాయి. పైకి చదవండి, కింద వాక్యం 11వ వాక్యం. నీ దేవుడైన యెహోవా వలన సూచనను అడుగుము, అది పాతాళమంత లోతైనను సరే, ఊర్ధ్వ లోకమంత ఎత్తైనను సరే, ఆహాజు నేను అడగను యెహోవాను శోధింపడని చెప్పగా అతడు ఇలాగు చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి. గమనించండి, ఈరోజు మనమందరూ కూడా ఆ దావీదు వంశమునకు చెందిన ప్రజలారే. ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదును అనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యకు గర్భవతి అయి కుమారుని కన్ని అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టెను. హల్లెలూయా. అర్థమైందా? గమనించండి, క్రీస్తు పుట్టబోతున్నాడని చెప్పటకు మునుపు ఒక చిన్న ఒక కార్యం అక్కడ జరుగుతున్నది. ఆహాజుకు ప్రవక్తులైన యేషయ్య వారిద్దరి మధ్యలో దేవుడు వారితో మాట్లాడుచున్నాడు. ఆహాజు, నువ్వు వారిని మీదకి ఇంత గొడవడిపోతున్నానని చెప్పి నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? ఎందుకు ఇంత నువ్వు భయపడిపోతున్నావు? నువ్వు దేనికి భయపడకు. నువ్వు ఒక పని చేయి, దావీదు వంశస్థులను బట్టి నువ్వు ఒక పని చేయి. నువ్వు ఏదైనా నా ఎందుకు ఒక సూచన అడుగు, నేను నీకు చేయదును. హల్లెలూయా. నీవు ఏదైనా ఒక సూచన అడిగిన కదా నేను అవి మీకు చేయదను అని దేవుడు అనగా, నేను దేవుడిని శోధింపలేను, నేను అడగను అని ఆహాజు దేవుని యందు చెప్పగా, యేషయ్య ప్రవక్తుల వలె దేవుడు మాట్లాడినాడు, దావీదు వంశస్థులారా మీరు వినుడి, మనుషులను విసిగించుటం చాలదు అనుకొని నా దేవుని కూడా విసిగింతురా. హల్లెలూయా. అటైతే వీళ్ళకి క్రీస్తును ప్రేమ, అప్పుడు ఇంకా రక్షకుడు పుట్టలేదు, అప్పుడు దేవుడు ఎవరో తెలియదు, అప్పుడు యేసు ఎవరో తెలియదు, అప్పుడు క్రిస్మస్ పండగ ఎవరికి లేదు, అప్పుడు ఈ కొత్త నిబంధన ఈ మనకి ఎవరికి లేదు, పాత నిబంధన మాత్రమే. అప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళు జీవించుకుంటూ వారి పాపముల వారు మునిగిపోయి క్రీస్తుని మార్గం వెతకలేని ఒక స్థితిగతిలో వారు ఉండిపోయినారని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తుని జీవితంలో సొంత రక్షకుడుగా రావటకు మునుపు నీ బ్రతుకు ఎలా ఉండిందో నీకు తెలుసు కదా. పక్కన ఉన్నవారు చెప్పకపోయినా అవి నీ హృదయంలో నీకు తెలుసు కదా. నువ్వెవరు, నువ్వు ఎలా ఉంటివి, నువ్వు ఏం చేస్తుంటివి, నువ్వు ఎటువంటి దానివి అని అన్ని నీకు తెలుసు కదా. నీకు తెలుసున్నది నీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఆ సందర్భంలో ఈ మాట అక్కడ ఆహాజుతో పలకరించబడినది, నీవు మనుషులని విసిగించడం చాలదు అని దేవుణ్ణి కూడా విసిగించాలని అనుకుంటున్నావా అని అనగా అని చెప్పి, ఇగో దావీదు వంశస్థులారా, యెరూషలేము పట్టణములారా, దేశ నివాసులారా, మీ అందరికీ తానే ఒక సూచన క్రియలను
దేవుడు ఇచ్చుచున్నాడు. అది ఏమిటంటే, ఒక్క కన్నికై పెళ్లి కాలేని ఒక స్త్రీ పరిశుద్ధాత్మ వలె గర్భధరింపబడి ఆయన ఒక బిడ్డని కనెను. ఆ బిడ్డకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడెను. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే ఆయన తోడే ఉండేవాడు అని అర్థం. హల్లెలూయా. ఇమ్మానుయేలు అంటే ఆయన తోడే ఉన్నవాడు అని అర్థం. అంటే దేవుడు ఇప్పుడు నీకు విరుద్ధంగా గొడవలతో యుద్ధములతో ఎవరో వచ్చుచున్నారంటే నీకు తోడుగా ఎవరైనా ఉన్నారంటే నీకు ధైర్యమే కాదా? హల్లెలూయా. ధైర్యమే కదా. ఎవరో ఉన్నారు, వారు మాట్లాడుతున్నారులే. ఒకవేళ కాకపోయినా ఎవరో నలుగురు మనుషుల్ని వాళ్ళ దగ్గర న్యాయం చెప్పి పిలుచుకుంటావు కదా. దేవుడు ఒక సూచన క్రియ ఆ సందర్భంలో ఇహలోకానికి ఇచ్చాడు. ఒక సూచన క్రియని ఇస్తున్నాను. కన్నికై గర్భవతి ఒక బిడ్డని కన్నబోతుంది. ఆ బిడ్డకు ఇమ్మానుయేలు నీ పేరు పెట్టబడుతుంది అని దేవుడు అన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రెండవ కార్యానికి వద్దాం. గమనించండి. కెన్ యు ప్లీజ్ బికమ్ 9వ అధ్యాయానికి రండి. అందులో యేషయా 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయంలో 6వ వాక్యం చదవండి. 6-7. గమనించండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తకు యెహోవా అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట అక్కడికి ఆగలేదు. మరలా ప్రవక్తుడైన యేషయా వలె ఈ మాట మరలా ప్రజలకు అనుగ్రహిస్తూనే ఉన్నది. మొదటిగా అక్కడ అన్నాడు, దేవుడిని మనుషుల్ని విసిగించింది చాలు అన్నది కాక దేవుడిని కూడా విసిగించాలి అంటే బాధ పెట్టాలి అంటే మీరు ఏదైనా దేవుడికి విరుద్ధంగా నడుచుకోవాలి అని అనుకుంటున్నారా? అందుకోసమే మీ పక్షంగా మీ తోడే ఉండడానికి ఒక రక్షకుడిని నేను నీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన పేరు ఇమ్మానుయేలు పేరు పెట్టబడుతుంది. హల్లెలూయా. అలా చెప్పిన కొన్ని కాలాలు గడిచాక మరల ప్రవక్తుడు ఈ 9వ అధ్యాయంలో ఒక మాట రాయించున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటే ఖచ్చితంగా ఆ కన్ని గర్భవతి అయి ఒక బిడ్డని కన్నుతుంది. హల్లెలూయా. ఆ బిడ్డ పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. హల్లెలూయా. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఎవరు రాజ్యభారం? ఈ దేశం వ్యాప్తి క్రీస్తునందు జీవించబోవు ప్రతి ఒక్క క్రైస్తవ సహవాసంలో ఉన్న వారైన ప్రతి వారి మీద రాజ్యభారం చేయవలనని ఆ క్రీస్తు మీద, ఆయన భుజము మీద ఆ దేవుని బలము పరాక్రమము ఆ సందర్భంలో అనుగ్రహించబడుతుందని ఇక్కడ వాక్యం సెలవించినది. హల్లెలూయా. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆయన పేరు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఎందుకంటే గత 21 సంవత్సరాలు 21 సెంచురీ గత 21,000 సంవత్సరాలు గడిచిపోయినారు. ఇంకా ఆశ్చర్యకరుడు అని ఆయనకి పేరు ఉన్నది. హల్లెలూయా. ఆ ఆశ్చర్యకరుడు పేరు ఎవరికి ఇప్పటివరకు రాలేదు. ఆయనకు మాత్రమే ఆశ్చర్యకరుడు పేరు ఉన్నది. హల్లెలూయా. ఆయన ఆలోచనకర్త అని పేరు పొందినాడు. ప్రతి ఒక్కరికి జ్ఞాన వివేకమును కలిగి ప్రతి ఒక్కరికి వారిలో ఒక మంచి హృదయమును బలమైన కార్యాలను చేయవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఆలోచనకర్త అంటే నీకు మంచి ఆలోచన ఇచ్చి దేవుని సముఖములకు రాబట్టుకు, దేవ భయభక్తితో జీవించటకు మంచి ఆలోచన ఇచ్చే ఆలోచనకర్త. బలహీనుడై బాధపడుతూ కుంగిపోయి ఏడ్చుచున్న వారికి బలమును అనుగ్రహించే బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆయన నీకు ఇహలోకములో కన్న తల్లి తండ్రి నిన్ను ఒకవేళ మరచి చచ్చిపోవచ్చే కానీ సదాకాలము నీకు నేను తండ్రిగా ఉన్నానని చెప్పిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి
బట్టి ఆయనకి నిత్యుడు ఒక తండ్రి అని పేరు. హల్లెలూయా. ఇగో కుటుంబంలో, దేశంలో గొడవలు, అసమాధానము, ధర్మం, జాతి, నింద, అవమానము, ఇగో కొన్ని కార్యాలు జరుగుతుండగా ప్రతి వారిలో ఒక సమాధానము పుట్టించడానికి, అనేకల మధ్యలో, అనేక జాతి కులముల మధ్యలో ఒక సమాధానం పుట్టించడానికి సమాధానకారుడు అని ఒక పేరు పొందినవాడు. హల్లెలూయా. అధిపతి అని, సమాధానకారుడు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా. హల్లెలూయా. సుప్రియమైన దేవుడులారా, మూడవ కార్యం ప్రవక్తుడైన యెషయా 11వ అధ్యాయంకు రండి. 11వ అధ్యాయంలో ఎంత అందంగా తెలివిగా ఈ క్రీస్తుని ప్రకటించి ఒక మాట అంటున్నాడు. మీరు ఎప్పుడైనా ఈ వాక్యం చదివారో లేదో నాకు తెలియదు. కెన్ ప్లీజ్ రీడ్ ద 11వ అధ్యాయంలో మొదటి నుండి వాక్యం చదువుకుందాం 3 వరకు. గమనించండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. యెషయా మొద్దు అంటే, మొద్దు అంటే ఏమిటండి? ఇప్పుడు ఒక పెద్ద మాను ఉందనుకోండి, దాన్ని కోసేస్తారు. అర్థమవుతుందా? అవి కోసినాక కింద భూమిలో సగం మిగిలిపోతాయి, అవి తీయలేదు. అప్పుడు ఈయన ఎంత అందంగా పోలిస్తున్నాడు చూడండి ప్రవక్తుడు. యెషయా మొద్దు నుండి, యెషయా అంటే ఎవరు? యేషయా ప్రవక్తుడు అండి. యెషయా ఎవరు? దావీదు వారి నాయన. ఎవరండి? దావీదు వాళ్ళ అబ్బ పేరు యెషయా. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను. యెషయా అనేవాడు ఎవరు? దావీదు వాళ్ళ అబ్బా. వాళ్ళని కోశారు, ముద్దు ఉంది, ఆ ముద్దులో ఒక చిగురు, అదే దావీదు. అర్థమవుతుందా? గమనించండి. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేరులో నుండి అంకురము. ఈ అంకురం ఎవరండి? అరే, మీరు సొలొమోను గురించి పోతున్నారండి. ఇట్స్ దావీదు వంశములో అంకురంగా పుట్టిన వాడే క్రీస్తు. హల్లెలూయా. ఈజ్ జీసస్. ఇవి అనేకుడికి చదువుతున్న ప్రకారం చూస్తే దావీదు కుమారుడు సొలొమోను. హల్లెలూయా. ఇట్స్ నాట్ కన్ఫ్యూజ్ చేసుకోకండి. ఇది వంశ పారంపర్యంగా ఆ మధ్యలో ఉన్న సొలొమోను అంత లెక్కకి రాదు. హల్లెలూయా. అంకురం పుట్టింది, అంకురం ఎదిగి ఫలించెను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ అతని మీద. అర్థమైందా ఇప్పుడు? ఇట్స్ క్లియర్ పిక్చర్. యెషయా కొడుకు దావీదు వంశములో ఒక చిగురు పుట్టింది. ఆ చిగురు యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మీద ఎన్ని ఆత్మలు ఉన్నాయండి? దేవుని పరిపూర్ణ ఆత్మ ఆయనలో ఉండింది. దేవుడు ఏం చేశాడు? తన ఆత్మ యేసుక్రీస్తు మీద ఉంచాడు. హల్లెలూయా. ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే జ్ఞానము వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన ఎడల బలమునకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. హల్లెలూయా. ఇన్ని ఆత్మ క్రీస్తు వలె నీకు నాకు అనుగ్రహించినందున ఈ రోజు మనం అందరూ భయభక్తి కలిగి క్రీస్తును ఆరాధించుకుంటూ ఇక్కడ కూర్చున్నాం, ఒక చరిత్ర తెలియక. హల్లెలూయా. ప్రవక్తుడు ఈ మాట పలకరించిన వెంటనే ఆయన మౌనంగా ఉండలేదండి. దేశవ్యాప్తి ఈ కార్యాలను పదే పదే ప్రకటించుకుంటే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ మాట ఏదైనా ఇగో యెషయా 9వ అధ్యాయంలో 6-7 వాక్యం చదువు. 7వ వాక్యం, 6వ వాక్యంలో ఆయన మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను.
పేరు పెట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని, క్రీస్తు ఒక సూచక కార్యం నేను ఇస్తానని మాటించిన ప్రకారమే ఈ మాట అంతా ఎప్పుడు జరిగినా తెలుసా? ఇట్స్ మోర్ దెన్ 750 years బ్యాక్. క్రీస్తు పుట్టడానికి 700 సంవత్సరాలకు ముందు. అంటే పార్సన్ క్రీస్తు యేసు స్వామి పుట్టక మునుపే, యేసుక్రీస్తు పుట్టక మునుపే 750 సంవత్సరాల దాకా గతించిపోయిన, 700 అంటారు, 750 అంటారు, 750 సంవత్సరాలు మునుపే ఈ ప్రవక్తన దేవుడు భూమి యందు అనేకుడికి ప్రకటించాడు. దేవుడు ఈ మాట ఆవాజుతో సూచన క్రియ ఈ భావన వెల్లడి ఇచ్చిన తర్వాత ప్రవక్తుడైన యేసయ్య ఈ మాట అక్కడక్కడ అనేకులకి ఆయన ప్రకటించుకుంటూ ఆయన మరణించే కాలం వరకు ఉండిపోయినారు. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ యేసయ్య చరిత్ర మీకు ఎవరికైనా తెలుసా? ఈ ప్రవక్తుడైన యేసయ్య చరిత్ర ఎవరికైనా తెలుసా? ఈ ప్రవక్తుడైన యేసయ్య ఇలా ఎంతగా చెప్పి చూసినా ఆ దేశం వ్యాప్తి ప్రజలు సరిగా ఎవరు ఏం చేయలేదండి, ఏం చేయలేదు, వినలేదు. అప్పుడు దేవుడు ప్రవక్తులు ఏం చేశాడు? ఎవరికైనా గుర్తుందా? ప్రవక్తుడైన యేసయ్యని దేవుడు ఏం చేశాడు? ఎవరైనా చెప్పగలరా? ఎవరికి తెలుసు? దేవుడు ప్రవక్తుడైన యేసయ్యని ఏం చేశాడు? ఏమండి, ఈ మాట చెబుతున్నానని అపార్థం చేసుకోకండి. ఆ నానిలో వారు ఎంత చెప్పినా వారు ఆ మాటలు వినకూడపోయినారని దేవుడితో వచ్చి ఏకాంతంగా మాట్లాడుచుండగా దేవుడు అన్నాడు, ఒరే యేసయ్య, నీ బట్టలంతా నిప్పి వాళ్ళ ముందు నిలుచుకోరా అన్నారు. హల్లెలూయా. yes, మీరు ఇక్కడ ధర్మశాస్త్రం ముందు వెళ్ళి మీరు గమనించలేదు. అయ్యా అవును, బట్టలు లేకుండా నిలవబడడం నీకు అవమానం కాదా? నిన్ను చూసిన ఈ దేశ ప్రజలకు అవమానం రా. చేతులు కర్ర పెట్టుకుంటూ ఆ దేశం వ్యాప్తి పోయి యేసయ్య ప్రవక్తుడు అలా నిలిచాడు అని అనేక దైవ ధ్యాసులు ధ్యానించగలరు. హల్లెలూయా. అలా నిలబడిన వెంటనే వారందరూ ఇదేమి పిచ్చి పెట్టిందా, ఇన్ని రోజులు ప్రవక్తలు చెప్పుకొని వచ్చాడు, ఇప్పుడు ఇలా మారిపోయినాడు ఏమిటి? అలా మారాడు. దేవుడు అలా మార్పించాడు. ఈ సంగతి కనిష్టం వాడు బతికి ఉండి నోటి మాటలతో చెప్పినది వినకపోయినా ఇలా నిలవబడిందని నువ్వు అప్పుడప్పుడు మాట్లాడుకో. హల్లెలూయా. ఈ కార్యాలు జరిగిన వెంటనే అనేక రోజున ఈ కార్యాలు గత 700 సంవత్సరాలు గతించుచుండగా క్రీస్తు దేవుని ప్రవక్తుల వలె ఇచ్చిన మాట చొప్పున క్రీస్తు ఈ లోకంలో రక్షకుడుగా పుట్టాడు. హల్లెలూయా. ఎప్పుడు క్రీస్తు భూమి మీద పుట్టాడో అప్పుడు 1, 2, 3 అనే సంవత్సరం లెక్క పెట్టడానికి ప్రారంభించింది. హల్లెలూయా. ఎంతండి? ఇప్పుడు ఎంత? 2025. క్రీస్తు పుట్టిన వెంటనే ఎప్పుడు క్రీస్తు పుట్టాడో అప్పుడు మీరు గమనించవచ్చు. మీరు గమనించినప్పుడు గత వారంలో చదివాము, జోయిస్లో వచ్చి ఆ హేరోదు రాజుల దగ్గరికి అంతా వెళ్ళి, అయ్యా లోకరక్షకుడు ఎక్కడో పుట్టాడంటే, యూదుల రాజు ఎక్కడో పుట్టాడంటే, ఎక్కడున్నాడని అడిగితే యూదుల రాజు పుట్టాడా, ఎక్కడంట? సరే, కాలానికి తగ్గినట్టుగా పోయి ఎక్కడ పెట్టినాడో గమనించి చూసుకుంటూ మరలా వచ్చి నాకు చెప్పు, నేను కూడా సాష్టాంగ నమస్కారం చేస్తానన్నాడు. హల్లెలూయా. వారిని పంపించిన వెంటనే రాజులు మంత్రులందరినీ పిలిపించి యూదుల రాజు పుట్టాల్సింది ఎక్కడ అన్నాడు. హల్లెలూయా. యూదుల రాజులు పుట్టాల్సింది యూదా గోత్రములో పుట్టాలి. ఎందుకంటే యూదా గోత్రము ఎంతగా చిన్నది కాదు, చాలా పెద్ద గోత్రం అది. హల్లెలూయా. ఇక యూదా గోత్రము వారంటే యెరూషలేములోనే పుట్టాలి, అంటే ఇక్కడే పుట్టాలి. అంటే 6 రాజుగా పుడితే నేనేమవ్వాలి? ఆయన కోపం. హల్లెలూయా. అప్పుడు ఆ బిడ్డ పుట్టిన దినమును మొదలుకొని కాలాన్ని లెక్క పెట్టుకుంటూ రాండి. ఆ సమయానికి ఆ ఏజ్లో ఆ వయస్సులో పుట్టిన మగ పిల్లలందరినీ నేను నరికిస్తానన్నాను. హల్లెలూయా.
అప్పుడు ప్రారంభించినది 1, 2, 3 అని రోజులు లెక్క పెట్టి సంవత్సరం లెక్క పెట్టడానికి. హల్లెలూయా. 3.5 సంవత్సరములో ఈ లెక్క ప్రారంభమైనది. 33.5 సంవత్సరము దాకా క్రీస్తు భూమిలో బ్రతికాడు. 37 సంవత్సరములో క్రీస్తు ఈ తన మహిమలకు వెళ్ళిపోయినారు. అక్కడి నుండి ఇక్కడ దాకా 1-2 సంవత్సరం ప్రారంభమై ఇప్పుడు 2025. హల్లెలూయా. మీకు నేను క్లాస్ తీసినట్టు చిన్న బిడ్డలకి పాఠాలు నేర్పించినట్లు చెబుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలని. హల్లెలూయా. కనిష్టం మీకు తెలియకపోయినా దేవుడు తన ఆత్మ జ్ఞానము వివేకము గల ఆత్మను నాలో ఇచ్చి నా వలె నీతో మాట్లాడుతున్నాడంటే మీరు అది చక్కగా పట్టుకోవాలి, ఆలోచించుకోవాలి. హల్లెలూయా. ఒట్టి క్రిస్మస్ అంటే లోకరక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. వెంటనే కబాబు తెచ్చాడు. హల్లెలూయా. వెంటనే బిర్యానీ తెచ్చాడు. హల్లెలూయా. బాగా వెంటనే అందరిని తినమన్నాడు. హల్లెలూయా. చక్కగా 50 మనుషులుగా కూర్చోమన్నాడు. హల్లెలూయా. అందరికి అన్నం బిర్యానీ వంట చేయమన్నాడు. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఎ ఫెస్టివల్. క్రీస్తు పుట్టాడన్నది నువ్వు కన్ఫర్మ్ చేయాలి. అందుకే ఈ వాక్యం సెలవిస్తున్న ప్రకారం చివరిగా ఒకే ఒక వాక్యం, మీరు చాలా వాక్యములు ఉన్నాయి, మరలా వచ్చే ఆదివారం ఈ వాక్యం కంటిన్యూ అవుతుంది, మీరు గమనించవచ్చు. గత వారంలో మన పండగ రోజు ఆదివారంలో మనం చూసాం, దేవుడు ఈ లోకమును ఎంత చక్కగా పుట్టించి అన్నిటినీ క్రమబద్ధంగా చేయాలని అనుకున్నగా ఎవ్వరూ దాన్ని సరిగ్గా పాటించలేకపోయారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు తీర్మానించి ఇదంతా చెప్పిన వినరుని ఆహాజు వలె ఈ దేశంలో ఒక సూచన క్రియను ఇస్తానని ఇమ్మానుయేలుని పేరు పెట్టబడని అన్నాడు. హల్లెలూయా. అలా చెప్పిన ప్రకారమే యువలోకమున క్రీస్తు పుట్టి ఇగో గత 21 శతమానాలు గడిచిపోయి 2027 సంవత్సరము క్రీస్తు పుట్టిన రోజు నుండి ఇప్పుడు దాకా లెక్క పెట్టబడి ఉన్నది. హల్లెలూయా. ప్రతి ఒక్క గవర్నమెంట్ డాక్యుమెంట్ లో మీరు గమనించాలంటే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని ఉంటుంది. క్రీస్తు పుట్టక మునుపు, క్రీస్తు పుట్టిన తర్వాత రికార్డ్స్ ఉంటాయి. హల్లెలూయా. ఇట్స్ నాట్ ఓన్లీ ఇండియా, అది భారతదేశంలో మాత్రం కాదు, ఇది జగత్తులో ఈ విధంగా ఇటువంటి కార్యాలు గమనించబడతాయి. హల్లెలూయా. సో ప్రియమైన దేవుచున్నారా, అపోస్తలుల పుస్తకంలో 13వ అధ్యాయం 22-23 ఒక వాక్యం ఫాస్ట్ గా చదివినండి. మరలా నేను ఆదివారం ఈ కార్యాలను కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. గమనించండి. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను కనుగొంటిని, అతడు నా ఆమేన్. హల్లెలూయా. పౌలు వలె కొత్త నిబంధనలో ఒక గొప్ప సాక్షి, అతడు నాకు ఇష్టానుసారమైన మనుష్యుడు అని దావీదుకు పేరు పెట్టబడింది. హల్లెలూయా. తను వలె ఆయనకి ఇష్టానుసారమైన మనుషులను పేరు పెట్టి ఆ వంశములో క్రీస్తు అంకురముగానో చిగురుగానో పుట్టడానికి దేవుడు తీర్మానం చేసి నిర్ణయించారు. హల్లెలూయా. ప్రియమైన దేవుచున్నారా, యేసు పుట్టినాడంటే అలంకారాలతో కాదు, కబాబు బిర్యానీతో కాదు. యేసు నిజంగా పుట్టాడని సంతోషంలో నువ్వేం చేస్తున్నావు? అరే, నలుగురు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బురదలో పని చేస్తుంటావు, వెంటనే పోయి బురదతో పాటు చేయించి యేసు పుట్టాడంటే వాడిని చేయిస్తాడా? కొంచెం శుభ్రంగా స్నానం చేసుకుంటూ ఒక మంచి వస్త్రం ధరించుకుంటూ, అరే ఒట్టి చేతిలో పోయి చెప్తా పో అంటాడు. హల్లెలూయా. అరే చేతిలో ఏదైనా పలహారాలు తీసుకొని వాడికి ఇచ్చి, అరే దగ్గర తీసుకో, క్రీస్తు రక్షకుడుగా పుట్టాడంటే ఆడ తీసుకుంటాడు. అవునా? విశ్వాసిస్తాడు, నమ్ముకుంటాడు. ఆ మాటతో పాటు చెవులు వినుకుంటూ అవి ఇచ్చిన పలహారాలు తిరుగుకుంటారు. హల్లెలూయా. అందుకే ఈ క్రిస్మస్ ఆచరణ, ఈ సెలబ్రేషన్, సంఘంలో అలంకారాలు, అనేకులు కూడి ఆరాధన, ఇవన్నీ దేవునికి మహిమకరంగా. ప్రియమైన సహోదరుడు సురేష్ అన్నట్టుగా ఒక బర్త్డే చేసినప్పుడు ఆ బర్త్డే బాయ్, బర్త్డే గర్ల్ ఎవరున్నారో వారికి మనం ఏం చేయాలి? వస్త్రము, మంచి కొత్త వస్త్రం తెచ్చేయాలి. వారికి ఏమి ఇష్టమో
అవి తీసేయాలి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళ మనసు సంతోషపడుతుంది. ఆ ప్రకారమే ఇప్పుడు క్రిస్మస్ పండగ అంటే యేసుక్రీస్తు పుట్టిన రోజు. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టిన రోజుకి నువ్వు నేను పట్టు చీర షూట్ బూట్ వేసుకుంటే దేవునికే చెప్పండి, నిజమే కదా? అందుకని చెప్పి వచ్చే సంవత్సరం బట్టలు తీసుకొని ఎవరు ఉండకండి. హల్లెలూయా. మంచి బట్టలు తీసి కట్టుకోండి. హల్లెలూయా. సో ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి, యేసయ్యకి గిఫ్ట్ ఇవ్వాలి. ఏమైనా ఏమిస్తారు అవన్నీ తెచ్చి మీరు సంఘంలో పెట్టాలి. సంఘంతో పాటు అనేకుడికి అన్ని కార్యాలు చేయటకు ప్రయోజనపడతాయి. ఇదే క్రిస్మస్ పండుగ ఆచరించే వలన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తును దేవుడు భూమిలో ఎందుకు ఇచ్చాడు? ఒక సూచనగా ఇచ్చాడు. సూచనగా క్లియర్గా ఇచ్చిన యేసుక్రీస్తు నీకు నాకు జ్ఞానము గల ఆత్మ, బలము గల ఆత్మ, వివేకము గల ఆత్మనిచ్చి భయభక్తిని నేర్పించి భూమిలో స్థిరంగా నడిపించి చచ్చిపోయిన తర్వాత మరల తన రాజ్యంలో చేర్చుకోవటం కోసం యేసుక్రీస్తు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. 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 ఈ మాట నమ్మిన వాళ్ళందరూ కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. Who will believe into this word? ఈ మాట